అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి అయితే మరొకసారి అగంతకుల నుంచి అయితే బెదిరింపు కాల్ అయితే రావడం జరిగింది. గతంలో చూసుకుంటే మరి ఇది 6వసారి అని చెప్పుకోవచ్చు. మరి పలుమార్లు దుండగులు కూడా మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి అయితే మరి ఫోన్ చేసి చంపేస్తామని అయితే బెదిరిస్తున్నారు. గతంలో మనం చూసాము, దాదాపు ఏదైతే మరి మధ్యప్రదేశ్ ఉంటుందో మధ్యప్రదేశ్ నుంచి కూడా ఫోన్ చేసి మరి మేము మావోయిస్టులం అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి ఆపరేషన్ కగారు చేపట్టి మావోయిస్టులను మరి ఏరివేతకు చేస్తుందో మరి దానికి సంబంధించి కూడా మరి ఇది ఆపాలి అన్నట్లుగా మరి ఎవరైతే ఫోన్ చేశారో మరి వాళ్ళ వ్యక్తులు అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం మనైతే హైదరాబాద్లో ఉన్న రఘునందన్ రావు గారికి అయితే మరి ఫోన్ చేసి మరి ఖచ్చితంగా మా టీం అయితే హైదరాబాద్లో దిగింది, మరి ఇంకా మరి నిన్ను చంపేస్తామని చెప్పేసి రఘునందన్ రావుకి అయితే ఫోన్ చేశారు. మరి అలర్ట్ అయిన మరి రఘునందన్ రావు సంగారెడ్డి ఎస్పీ కావచ్చు, అదేవిధంగా మెదక్ ఎస్పీ కావచ్చు, వాళ్ళకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పేసి పోలీసులు అయితే మరి నిఘా వర్గాలు అయితే ఆ నెంబర్ను ట్రేస్ చేసే పనిలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి రఘునందన్ రావు గారికి ఎందుకు పలుమార్లు మరి అగంతకుల నుంచి ఫోన్ వస్తుందని చెప్పేసి మరి అర్థం కాని విషయం అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో మరి రఘునందన్ రావుకి సంబంధించిన అభిమానులు ఉంటారో వాళ్ళలో కొద్దిగా గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కూడా మరి రఘునందన్ రావు ఎవరైతే ఉంటారో మరి కేంద్ర ప్రభుత్వానికి అయితే పలుమార్లు అయితే మరి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎవరు ఫోన్ చేస్తున్నారు అనే విషయం అయితే తెలియదు. గతంలో మరి మేడ్చల్లో ఒక పాఠశాలలో మరి రఘునందన్ రావు గారు అయితే మరి ఒక కార్యక్రమంలోకి వెళ్తున్నప్పుడు రఘునందన్ రావు పిఏ ఎవరైతే ఉంటారో మరి పిఏకి అయితే కాల్ చేసి ఖచ్చితంగా మీ ఎంపీని, మీ సార్ ఎవరైతే ఉంటారో అతన్ని చంపేస్తాం, ఆల్రెడీ హైదరాబాద్లో మా టీం అంతా కూడా దిగింది, మరి ఖచ్చితంగా చంపేస్తామని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తులు అయితే మరి స్వయంగా మరి ఎంపీ ఎవరైతే ఉంటారో మరి అతను పిఏతో అయితే మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు కూడా రఘునందన్ రావు అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. మరి అదైతే మరి ఆ నెంబర్ని ట్రేస్ చేసే పనిలో అప్పుడైతే పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. మరి ఇప్పుడు మరి పలుమార్లు కూడా రఘునందన్ రావు గారికి అయితే మరి ఈ విధంగా కాల్స్ రావడం కూడా మరి కొద్దిగా వారి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు గందరగోళం అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు మరి మెదక్ ఎంపీని ఎందుకు టార్గెట్ చేశారని కూడా చాలామందికి అయితే అర్థం కాని విషయం అని చెప్పవచ్చు. మరి గతంలో ఎవరైతే మావోయిస్టుల పేరుతో మరి ఫోన్ కాల్ చేశారో వాళ్ళైతే ఆపరేషన్ కగారుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి మావోయిస్టుల పైన ఉక్కుపాదం రేపుతుందో దాని గురించి కూడా ప్రస్తావిస్తూ మరి ఇది ఖచ్చితంగా ఆపాలి, రాబోయే రోజుల్లో మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా రఘునందన్ రావుకి అయితే మరి ఫోన్లో అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా అర్థమవుతా ఉంది. ప్రస్తుతం మరి ఇప్పటికైతే 5 సార్లు ఇదైతే 6వసారి అని చెప్పుకోవచ్చు. మరి 6 సార్లు కూడా మరి రఘునందన్ రావు అయితే ఫోన్ చేసి మరి వీళ్ళైతే ఖచ్చితంగా చంపేస్తామని అయితే చెప్తున్నారు. మరి దాంతో మరి కొద్దిగా బీజేపీ కార్యకర్తల్లో మరి ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా మరి రఘునందన్ రావు అయితే ఫోన్ చేసి అయితే అడుగుతున్నారు. ఎవరైతే నేతలు ఉంటారో మరి బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కావచ్చు, కేంద్రానికి సంబంధించిన నాయకులు కావచ్చు, మరి రఘునందన్ రావు అయితే మరి ఏంటి అని వివరాలన్నీ ఆరా తీసుకోవాలని ఉన్నాడు. మరి డీజీపీ కూడా కొద్దిసేపటి క్రితం అయితే రఘునందన్ రావు అయితే ఫిర్యాదు చేశారు. మరి ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, మరి నెంబర్ అయితే దాన్ని ట్రేస్ చేసి మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, మరి ఇదేమైనా ఫేక్ కాలా లేకపోతే నిజంగా మరి ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం ఏమైనా చేస్తురా అని చెప్పేసి పోలీసులు అయితే ఆరా చేయడం జరిగింది. మొత్తానికైతే మరి రఘునందన్ రావు ఎందుకు టార్గెట్ అవుతున్నారనే విషయం అయితే మరి ఇక్కడ తెలంగాణ ప్రజలకు కావచ్చు, పోలీసులకు కావచ్చు మరి అర్థం కాని పరిస్థితి. మరి గతంలో కూడా మరి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసినప్పటికీ మరి రఘునందన్ రావుకి అయితే మరి కొద్దిగా సెక్యూరిటీని అయితే పెంచారు పోలీసులు. మరి ఇంతకుముందుకు ఏదైతే ఉందో దానికంటే అదనంగా మరి పోలీసు భద్రతను అయితే పెంచారు. మరి ఆ నేపథ్యంలో మరి పదే పదే వస్తున్నప్పటికీ మరి ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని కూడా అర్థం కాని పరిస్థితి. మరి మొత్తానికైతే రఘునందన్ రావుకి ఇప్పటికీ ఫోన్ కాల్ రావడం, దుండగుల నుంచి ఫోన్ కాల్ రావడం 6వసారి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆయన మరి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఆ నెంబర్స్ అయితే ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని దాని గురించి అయితే మరి తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా, మరి ఏం ఆశిస్తున్నారు రఘునందన్ రావు నుంచి, ఎందుకు ఆశిస్తున్నారు, మరి ఒక రఘునందన్ రావే ఎందుకు టార్గెట్ అయ్యారనే విషయం కూడా మరి తెలంగాణ ప్రజలకు కావచ్చు, మరి అక్కడ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు అర్థం కాని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మనకు లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.